ప్రపంచంలోనే ప్రముఖ నగరాల్లో ఒకటిగా నిర్మితం కాబోతున్న రాజధాని అమరావతిలో అధునాతన రహదారులకు పెద్దపీట వేస్తోంది. సింగపూర్ బృహత్ ప్రణాళిక ప్రకారం 314 కిలోమీటర్ల మేర ప్రధాన రహదారులు ఉండేలా ప్రభుత్వం రూపకల్పన చేసింది. వేగంగా వెళ్లేందుకు వీలుగా మలుపులు అతి తక్కువగా ఉండేలా నిర్మించబోతోంది. రాజధాని ప్రాంతంలో నేల స్వభావం, నదీ తీర ప్రాంతం వంటి భౌగోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నిపుణుల సలహాలతో రోడ్ల నిర్మాణం చేపట్టబోతోంది. ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే సరైన రహదారి వ్యవస్థ కీలకం. అందుకే అమరావతిలో ఆధునిక హంగులతో రహదారులు నిర్మించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఎక్కడి నుంచి ఎక్కడికైనా త్వరితగతిన చేరుకునేలా సింగపూర్ ప్రభుత్వం ఇచ్చిన బృహత్ ప్రణాళికలో రోడ్ల నిర్మాణాన్ని పొందుపరిచారు. సీడ్ క్యాపిటల్ పరిధిలోని వివిధ ప్రాంతాలను కలుపుతూ ఆధునిక రహదారి వ్యవస్థను నిర్మించబోతున్నారు. సిఆర్డీఏ యంత్రాంగం, రోడ్లు భవనాల శాఖ నిపుణులు ఆయా గ్రామాల ప్రజలతో సమావేశాలు అనంతరం రోడ్లకు సంబంధించి తుది ప్రణాళిక తయారు చేశారు. సీడ్ క్యాపిటల్ పరిధిలోని గ్రామాల రూపురేఖలు ఏమాత్రం దెబ్బతినని రీతిలో దీనిని రూపొందించారు. రాజధాని మొత్తం 314 కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించనున్నారు. వీటిని 3 విభాగాలుగా చేపట్టనున్నారు. ముఖ్యమైన వాహనాలు వేగంగా వెళ్లేందుకు వీలుగా 64 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ వే నిర్మిస్తారు. దీన్ని 200 అడుగుల వెడల్పుతో నిర్మాణం చేపడతారు. అలాగే 104 కిలోమీటర్ల మేర ప్రధాన రహదారులను 165 అడుగుల వెడల్పుతో నిర్మించబోతున్నారు. మరో 146 కిలోమీటర్ల మేర రోడ్లను 130 అడుగుల వెడల్పుతో నిర్మిస్తారు. రాజధాని ప్రాంతాన్ని బ్లాకులుగా విభజించి రోడ్లు వేయనున్నారు. ఇక రాజధాని ప్రాంతంలో పర్యాటక, ఆరోగ్య, న్యాయ, ఎలక్ట్రానిక్స్, వైజ్ఞానిక, విద్య, ప్రభుత్వం, క్రీడలు, ఆధ్యాత్మిక, ఆర్థిక మొత్తం 9 థీమ్ సిటీలను అనుసంధానం చేసేలా రహదారుల ప్రణాళిక రూపొందించారు. దీనికోసం శీఘ్ర బస్సు రవాణా వ్యవస్థ, మాస్ ర్యాపిడ్ రవాణా వ్యవస్థ, తేలికపాటి వాహనాల రవాణా వ్యవస్థ, ఇలా 3 విధాలుగా నిర్మాణం జరగనుంది. ప్రజలు ఒకచోట నుంచి మరో చోటకి సులువుగా చేరుకునేలా రోడ్ల వ్యవస్థ ఉండేలా నిపుణుల సూచనలు తీసుకుంటున్నారు. ఇక్కడి నేల స్వభావాన్ని బట్టి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని రోడ్ల నిర్మాణం చేపట్టాలని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. ఈ రోడ్లు ఎక్కువగా మలుపు లేకుండా చాలా స్ట్రైట్గా వెళ్ళటానికి అవకాశాన్ని కల్పించారు. అయితే ఇంత స్ట్రైట్గా వెళ్ళటానికి అవకాశం కల్పించినప్పటికీ ఈ క్రాస్ రోడ్స్ వచ్చినప్పుడు అక్కడ ఈ ట్రాఫిక్ సిగ్నల్ పెట్టడమో లేదంటే క్రాస్ రోడ్ దగ్గర పైవంతును వేసి ఆ రహదారిలో ఎటువంటి అడ్డంగా లేకుండా చేయటం బాగుంటుంది. మరొకటి ఏంటంటే వాహనాలు వేగంగా వెళ్ళేటప్పుడు సౌండ్ వస్తుంది కాబట్టి ఆ సౌండ్ పొల్యూషన్ తగ్గించడానికి విదేశాల్లో మాదిరిగా మనం కూడా ఈ సౌండ్ అబ్జార్బర్స్ని కనుక రోడ్డు అమ్మడం కనుక ఏర్పాటు చేసినట్టయితే ఆ పక్కన ఉన్నటువంటి ఆ నివాస ప్రాంతాల్లోకి సౌండ్ వెళ్లకుండా కాపాడుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఆ కనెక్షన్స్ అండరా, ఓవర్ ది బ్రిడ్జా, ఆర్ఓబి ఆర్ ఓవర్ ది బ్రిడ్జ్ ఆ లెవెల్స్ చూసుకొని ఫామ్ చేసినట్లయితే ప్రజలు ఇబ్బంది పడరు. మన బ్లాక్ కాటన్ సాయిల్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమూవ్ ది బ్లాక్ కాటన్ సాయిల్ ఎట్ ది టాప్ అండ్ ప్రొవైడ్ సూటబుల్ లేయర్స్. ఈ లేయర్స్ ప్రొవైడ్ చేస్తే రోడ్డు క్వాలిటీగానే ఉంటుంది, రోడ్లు డిస్టర్బ్ అవ్వవు. కృష్ణానదికి అభిముఖంగా రాజధాని నిర్మాణం జరుగుతోంది. నదికి సమాంతరంగా పాలవాగు, కొండవీటి వాగులున్నాయి. కృష్ణానదికి ఈ 2 వాగుల్ని కలుపుతూ 6 కాలువలు వస్తాయి. రాజధాని పరిధిలోని 450 చదరపు కిలోమీటర్ల పరిధిలో కురిసే వర్షపు నీటిని ఈ కాలువల ద్వారానే కృష్ణానదిలోకి మళ్లిస్తారు. అందుకే ఇక్కడి భౌగోళిక పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని రోడ్లను నిర్మించాలని నిపుణులు సూచిస్తున్నారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉండటంతో రోడ్లు వరద ముంపునకు గురవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికోసం ప్రత్యేక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని చెబుతున్నారు. అలాగే వర్షాలకు రోడ్లు దెబ్బతినకుండా నిర్మాణం జరగాల్సి ఉంటుందని
నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పొలాలు ఏవైతే ఉన్నాయో నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి పొలాల తాలూకా భూములు కాబట్టి ఇవి మెల్లగా కదలికకు గురవుతూ ఉంటాయి. తద్వారా ఏంటంటే రోడ్లకి క్రాక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందన్నమాట. ఇప్పటికే ఉన్నటువంటి పాత రోడ్లు మనం గమనించినట్లయితే అదంతా కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే దీనికి కొత్తగా వచ్చినటువంటి టెక్నాలజీ కనుక చూసినట్లయితే జియో టెక్స్టైల్ వచ్చింది. ఈ జియో టెక్స్టైల్ని కింద భాగంలో పరిచి దానిపైన కనుక రోడ్లు వేసినట్లయితే ఈ కదలికను 90% పైగా మనం నివారించగలుగుతాం. కాబట్టి ఈ రోడ్లు ఆ క్రాక్కి గురి కాకుండా ఉంటాయి. మనకి ఈ మధ్యకాలంలో చాలా చోట ప్లాస్టిక్ని తారులో కలిపి రోడ్లు వేశారని చెప్పుకుంటున్నాము. ఆ టెక్నాలజీ దీనికి బాగా ఉపయోగం. ఈ యొక్క కంకర రాళ్ల మీద కరిగించినటువంటి ప్లాస్టిక్ని, వేస్ట్ ప్లాస్టిక్ని ఒక పొరలాగా వేసి ఆ కంకర రాళ్ళు తారుని మిక్స్ చేసి రోడ్లు వేయటం వల్ల రోడ్ల యొక్క మన్నిక మామూలు రోడ్ల కంటే కూడా 2.5 నుంచి 3 రెట్లు అధికంగా ఉంటుంది. వాటర్ స్టాగ్నేషన్ ఆఫ్ వాటర్ ఉండకూడదు రోడ్స్ మీద ఉన్నటువంటి వాటర్ ఎప్పటికప్పుడు డ్రైన్ ఆఫ్ అవుతూ ఉండాలి. ఈ స్టామ్ వాటర్ డ్రైన్స్ కూడా స్టాగ్నేషన్ ఉండకుండా అందులో ఆ వాటర్ కూడా ఏ కెనాల్ లెవెల్స్ అని బట్టి ఏ కెనాల్కు వెళ్లాల్సిన అవసరం ఉంది. రోడ్స్ ఫార్మ్ చేసే ముందు నీడ్ ఏ సర్వే. యు టేక్ లెవెల్స్ ఫ్రమ్ ఆల్ ది సరౌండింగ్ విలేజెస్. ఈ నెల 22న శంకుస్థాపన జరగనున్న తరుణంలో రాజధాని భవనాలతో పాటు రోడ్ల నిర్మాణం కూడా ఒకేసారి చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. ముందుగా రాజధాని ప్రాంతానికి ఇతర ప్రాంతాలతో అనుసంధానించే ప్రధాన రహదారి పనుల్ని త్వరితంగా పూర్తి చేస్తారు. తద్వారా రాజధాని ప్రాంతానికి త్వరగా చేరుకునేందుకు వీలవుతుంది. అప్పుడే నిర్మాణ సామాగ్రి తరలించేందుకు సులువవుతుంది.